హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు టెట్ ఫలితాలు అయితే ప్రిలిమినరీకి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ మార్కులు చూసుకున్న తర్వాత చాలామంది అభ్యర్థులు అయితే చాలా పోయిన టెట్ కంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి చాలామంది పోల్ పెట్టాను మన కమ్యూనిటీ ట్యాబ్లో. చాలామంది అయితే ఒక 60% వరకు అయితే మార్కులు అనేది తగ్గాయి అని చెప్పి అన్నారు. సో మరి మార్కులు తగ్గాయి కదా ఇంతకు ముందు కంటే. సో ఏవైతే ఎక్కువ టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయో అవే కన్సిడర్ చేస్తారు. కానీ మరి డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి డిఎస్సికి పోటీ పడవచ్చునా అని చెప్పి చాలామంది కామెంట్లు అలాగే మన వాట్సాప్ గ్రూపుల్లో అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి సపరేట్ వీడియో ఏమంటే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మన తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించిన కంటెంట్ మెథడాలజీ, మనకు కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించి 6000 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ బుక్లో అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో 6 నుంచి 10 వరకు పాఠ్యాంశాలు, ఇంటర్లింక్డ్ చాప్టర్స్, సోషల్ స్టడీస్ కంటెంట్, అలాగే మెథడాలజీ, మోడల్ పేపర్స్, అలాగే బిట్స్ మొత్తము దాదాపు ఒక 6000 బిట్స్ అయితే ఈ బుక్లో కవర్ కావడం జరిగింది. సో ఈ బుక్ కావాలనుకునే వాళ్ళు ప్రైమ్ స్క్రీన్ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి, తెలుగు పండిట్కి సంబంధించి మీరు చూసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించి కూడా 6000 ప్రాక్టీస్ బిట్స్ తోటి అయితే ఈ బుక్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ పుస్తకం కూడా ప్రాక్టీస్ బిట్స్, అలాగే ప్రాచీన ఆధునిక సాహిత్య ప్రాక్టీస్ బిట్స్, భాషాంశాలు, పదజాలం, వ్యాకరణం బిట్స్, తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ మరియు మోడల్ పేపర్స్ అయితే ఇందులో కూడా ఉన్నాయి. సో దీంట్లో కూడా దాదాపు 6000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఈ బుక్ను కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కూడా పైన నెంబర్కి అయితే స్క్రీన్ నెంబర్కి అయితే తీసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక విషయాలకు వెళ్ళినట్టయితే డిఎస్సిలో ఇప్పుడు మనకు టెట్లో దాదాపు క్వాలిఫై అయినామంటే డిఎస్సికి ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అయినామన్నట్టు. సో డిఎస్సికి క్వాలిఫై ఒక్కసారి అయినామంటే సో మార్కులు ఎన్ని వచ్చినాయని కాదు, మనకు దాదాపు 20% వెయిటేజ్. సో ఈ 20% మార్క్స్ అనేది మనకు టెట్ నుంచి రావడం జరుగుతుంది. మిగతా 80 మార్కులు ఏవైతే ఉన్నాయో మనం డిఎస్సి నుంచి వెళ్ళి సాధించాల్సి ఉంటుంది. డిఎస్సి అనేది మనకు ఎక్కువగా ఇప్పుడు మనకు 160 క్వశ్చన్లకు 80 మార్కులు అనేది రావడం జరుగుతుంది. అదే ఈ టెట్లో అయితే 150 క్వశ్చన్లకు మనకు 20 మార్కులే యాడ్ అవుతున్నాయి. కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు డిఎస్సికి రేస్లో ఉండొచ్చు. సో సార్ మాకు కొంతమందికి 130 మార్కులు, 120 మార్కులు, 110 మార్కులు, 100 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోటీ పడగలమా అంటే పోటీ పడగలవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ టెట్కు ప్రిపేర్ అయ్యారు. మీరు ఎంతో కొంత ఇప్పుడు మనకు షిఫ్ట్ల వైజ్గా జరిగినాయి. కొంతమందికి హార్డ్గా రావచ్చు, కొంతమందికి ఈజీగా రావచ్చు, వాళ్ళకు మార్క్స్ పెరిగినా పెరగకపోయినా. సో మళ్ళీ డిఎస్సి అవకాశం పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏజ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నా కానీ మళ్ళీ ఆ టైంకు మీకు ప్రిపరేషన్కు పరిస్థితులు అనుకూలించాయా అనేది కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు డిఎస్సి రేస్లో ఉండాలి. సో మరి నోటిఫికేషన్ రావట్లేదు, ఎస్సీ వర్గీకరణ ఉంది కదా అంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరి మొదటి వారంలో, రెండవ వారంలో ఈ ఫిబ్రవరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఎస్సీ వర్గీకరణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్లు వేస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎస్సీ వర్గీకరణ అవుతుందా కాదని ముచ్చట విడిచిపెడితే మనకు నోటిఫికేషన్ పడితే మనకు 3 నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ఒకవేళ ఫిబ్రవరిలో డిఎస్సి ఎగ్జామినేషన్ పడితే మనకు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక 90 డేస్ 100 డేస్ ప్లాన్ పెట్టుకొని మీరైతే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినట్టయితే 80 మార్కులకు 80 మార్కులు మీరు సాధించినట్టయితే ఖచ్చితంగా ఈసారి డిఎస్సి కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టెట్లో తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి నిరాశపడకుండా మీ యొక్క సబ్జెక్ట్ పైన మీ యొక్క నేను స్కూల్ అసిస్టెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఎస్జిటి వాళ్ళకు తక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లా అట్లా తనలాడచ్చు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఏ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది, చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఖచ్చితంగా 80 మార్కులకు 80 మార్కులు వచ్చేటట్టుగా మాత్రమే మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు టెట్లో వచ్చిన మార్కులను కన్సిడర్ చేయకుండా మేము డిఎస్సిలో పోటీ పడడానికి ప్రిపేర్ కావచ్చు అని చెప్పి చాలామంది నిరుత్సాహపడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా డిఎస్సిలో మీరు క్వాలిఫై అయ్యారు, 60 మార్కులు 68 వచ్చినాయా, 75 వచ్చినాయా, 80 వచ్చినాయా మార్కులు అనేది పక్కకి విడిచిపెట్టి మీరైతే డిఎస్సిలో మీ ప్రిపరేషన్ని ఆపకుండా కంటిన్యూ చేసినట్టయితే ఖచ్చితంగా జాబ్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 80 మార్కులు వచ్చిన వాళ్ళు ఇంతకుముందు మనకు
2024లో డిఎస్సిలో 80 మార్కులకు కూడా టెట్లో 80 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సిలో జాబ్ కొట్టడం జరిగింది. చాలామంది ఎంతో స్ట్రగుల్స్ పడి డిఎస్సి అయితే కొట్టారు. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఈసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా పడతా లేదా అనే అనుమానంలో ఉండకండి. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది. ఖచ్చితంగా మీరు టెట్లో తక్కువ మార్కులు వచ్చినాయి కానీ ఈసారి డిఎస్సిలో ఒక జాబ్ మీదే అన్నట్టు చదివి ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో డిఎస్సి రాయబోయే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్.